Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 303. ఏంటి అమ్మాయి గారు బాగా కోపంగా కనిపిస్తున్నారని రేఖ అడిగేసరికి ఏమీ లేదా ఆంటీ అని మూతి ముడుచుకొని బజ్జీ కోసం శనగపిండి కలుపుతూ ఉంటే ఈ ఇంటి మొత్తానికి 30 మంది పని మనుషులున్నారు. నాతో కలిపి 31 అంతమంది ఉన్నప్పుడు వాళ్ళతో పని చేయించుకోకుండా నువ్వెందుకు కష్టపడుతున్నావు అనగానే వేరే పనులన్నీ మీరు చేయండి ఆంటీ. ఫుడ్ వరకు నేను చూసుకుంటాను అంది. ఎందుకు నేను క్లీన్‌గా చేయనేమో అని అనుమానంగా ఉందా? అని రేఖ అనగానే, ఛీ! అలాంటి అనుమానం నాకేం లేదాంటీ. నేను 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరెంత క్లీన్‌గా, నీట్‌గా వంట చేస్తారో నాకు తెలీదా? కాకపోతే నాకు కోపం ఉంది. ఆ కోపం దీని మీద చూపిస్తున్నానంతే అనగానే, ఎవరి మీద కోపం? అని అంది రేఖ. ఇంకెవరి మీద? నా మొగుడి మీద అనగానే ఏం చేశాడో నీ మొగుడు? అని వెంటనే నాలుక కరుచుకొని ఏం చేశారు సార్ అనగానే నవ్వుతూ సడెన్‌గా అన్నా కూడా మీ మాట భలే నవ్వు తెప్పించింది ఆంటీ. కానీ మీ సార్ చేసిన పని నాకేం నచ్చలేదు అంటూ ఉంటేనే రేఖ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మా మనవడికి సుస్థి చేసిందంట. నేను వెళ్తాను అనగానే పర్వాలేదు ఆంటీ వెళ్లి రండి. ఒకసారి మీ మనవడి ఫోటో చూపించండి. రీసెంట్‌గా డెలివరీ అయింది కదా! అని అంది దక్ష. రేఖ నవ్వుతూ తన మొబైల్ బయటకి తీసి మనవడి రకరకాల ఫోటోస్ చూపించడంతో చాలా క్యూట్‌గా ఉన్నాడు అని దక్ష అంటూ ఉంటే ఇంతకంటే అందంగా నీకు పుడతాడులే అంది. దక్ష నవ్వుతూ సిగ్గుపడుతుంటే అబ్బో! అమ్మాయి గారు సిగ్గుపడుతున్నారే. సరే నేను వెళ్తాను అంటూ రేఖ వెళ్ళిపోవడంతో దక్ష మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. కానీ రేఖ మనవడి ఫోటోస్ గుర్తొస్తుంటే ఎందుకో చిన్న పిల్లల మీదకి మనసు వెళ్ళింది. దీక్షిత కొడుకుని ముద్దాడుతుంది. వీక్ష కూతుర్ని ఎత్తుకుంటుంది కానీ, ఎప్పుడు పిల్లల గురించి అంతలా ఆలోచించలేదు కానీ, ఎందుకో తన జీవితంలో మొదలైన కొత్త చాప్టర్ ఎఫెక్ట్ అనుకుంటా. పిల్లల మీదకి, తన సంసారం మీదకి, తన పచ్చని కాపురం మీదకి మనసు వెళ్తూ ఉంటే నవ్వుకుంది. దీక్షిత చపాతీలు చేస్తూ ఉంటే ఇందిర ఫోన్ చేయడంతో, హలో అమ్మ అనగానే ఏం చేస్తున్నావమ్మా? మీ అత్తగారికి ఎలా ఉంది? అనగానే బాగానే ఉన్నారమ్మా అని చెప్పడంతో, మళ్ళీ నిన్నేమైనా కోపడుతున్నారా? అంది. అదేమీ లేదమ్మా. అదేంటో విచిత్రంగా మా ఇంటికొచ్చాక నన్నొక్క మాట కూడా అనలేదు. అనగానే అవునా! 3 రోజుల తర్వాత నేను మీ నాన్న దక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నామే అనగానే ఎందుకమ్మా? అని అడిగింది దక్ష. మీ అత్తగారిని చూసుకోవడంలో పడి నెలలు, మాసాలు మర్చిపోతున్నావా ఏంటి? అనగానే ఇప్పుడు నేనేం మర్చిపోయానమ్మా? అనగానే 3 రోజుల తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. దక్షను తీసుకొని రావాలి కదా! అంది. దెబ్బకి దీక్షిత షాకయ్యి అదేంటమ్మా!
కర్ణగారు అసలు పంపిస్తారా అనగానే, అదే టెన్షన్ మాకు కూడా ఉంది. కానీ ఆచారం కదమ్మా అని అంది ఇందిర. మీరైతే ట్రై చేయండి కానీ ఖచ్చితంగా కర్ణగారు పంపించరు అని చెప్పి ఫోన్ కట్ చేసింది దీక్షిత. దక్ష ఎంతసేపటికి రూమ్‌లోకి రాకపోవడంతో కర్ణ మేడం గారు ఏం చేస్తున్నారో అనుకుంటూ కిందకొచ్చేసరికి టీవీ ఆన్ చేసుకొని బజ్జీలు ఎంజాయ్ చేస్తూ ఉండడంతో మొగుడిని వదిలేసి బజ్జీ తింటోందా అంటూ ఆమె పక్కన కూర్చొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టడంతో ఒకసారి కోపంగా అతని వైపు చూసి మొహం తిప్పుకుంది. దాంతో నవ్వుకుంటూ మల్లెపూల్లాగా తెల్లగా ఉన్న చేతులకి ఎరుపు రంగు గాజులు, ఆకుపచ్చ గాజులు కాంబినేషన్ చేసి 2 చేతులకి నిండుగా గాజులేసుకోవడంతో ఆమె టీవీ రిమోట్ యూజ్ చేస్తుంటే, కాఫీ తాగుతూ బజ్జీలు తింటూ ఉంటే వాటి శబ్దాలు ముగ్ధ మనోహరంగా చెవులకి తెలుస్తూ ఉన్నాయి. ఆమె అరచేతులను తీసి పెదాలు తాకించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతులు దూరంగా జరుపుకొని సోఫాలో ఒక మూలకి నక్కి కూర్చోడంతో ఆమెకి మరి కాస్త దగ్గరగా జరిగేసరికి నేను మీ మీద కోపంగా ఉన్నాను. దూరంగా వెళ్ళండి అని అంది. చంపుతాను అని గంభీరంగా చెప్పడంతో ఉలిక్కిపడి అతని వైపు చూస్తూ ఉంటే ఆమె పువ్వుల రేకుల్లాగా ఉన్న చేతి వేళ్ళని తన చేతి వేళ్ళతో జత చేసి చెప్పు ఇప్పుడు నీ సమస్య ఏంటి అని అడగడంతో నేనెందుకు చెప్పాలి అనగానే విసిగించకే అని అన్నాడు. అంత విసుగ్గా ఉంటే నా దగ్గరకొచ్చి కూర్చొని మాట్లాడడం ఎందుకు? వెళ్ళండి అనగానే దక్ష అని 2 చేతులు ఆమె నడుంకి 2 వైపులా వేసి తన మీదకి తీసుకొచ్చుకోవడంతో నేనింకా మీ మీద కోపంగానే ఉన్నాను. నాతో మాట్లాడకండి అంది. నేను మాత్రం నీ మీద బోలెడంత ప్రేమతో ఉన్నాను. నేను నీతోనే మాట్లాడతాను. మరి నాకేమో ఇంకొక పెళ్ళాం లేదు కదా! అనగానే ఏం చేసుకోవాలని అంత కోరికగా ఉందా? అయితే చేసుకోండి అని అతని బుగ్గలు గట్టిగా గిల్లేసి మీసం కూడా లాగడంతో రాక్షసి మంట పుట్టదా? మీసం అలా లాగుతావు అని అన్నాడు. మరి మీ మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది అనగాని, మరి నీ మాటలు వినాలి అనుకుంటున్నా నా గురించి ఆలోచించొచ్చు కదా అనగాని, చూడండి నేనే తప్పు చేయకుండా మీరు నా మీద కోపంగా వెళ్ళిపోయారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ కోపంతో నన్నొక్క రోజైనా ఉండనివ్వండి అనగాని, అయితే రేపు మాట్లాడతావా అని అడిగేసరికి ఆమె బాగా ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టుకొని, నేను ఆలోచించుకోవాలి అని చెప్పింది. రాక్షసి అని ఆమె బుగ్గలు నొక్కిపట్టి గట్టిగా ముద్దు పెట్టేసి, ఆకలేస్తుంది భోజనం వడ్డించు. అయినా టైం గాని టైంలో ఎవరైనా మిర్చీలు తింటారా? అనగాని, ఇప్పుడెంతవుతుంది? టైం 6:30నే కదా! 8 వరకు తింటారు అని అంది. ఆమె వైపు కోపంగా చూసి, ఇలా ఆయిల్ ఫుడ్ పిండి ఎప్పుడు పడితే అప్పుడు తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనగాని, ఇప్పటి వరకు నాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాలేదు. నేను చాలా స్ట్రాంగ్ అని అంటూ ఉంటేనే కడుపు గుడగుడ అంది. ఏమైంది అని అనుకుంటూ ఉంటేనే ఆ గుడగుడలు ఎక్కువ కావడంతో బజ్జీ విసిరి కొట్టి రూమ్‌లోకి పరుగులు పెట్టడంతో, ఏమైందే? అంటూ అతను కూడా ఆమె వెంట పరుగులు పెట్టాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ థిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.